హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బయాలజీ సింపుల్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్ 10th క్లాస్‌లో మనకు ఉన్నటువంటి పాఠాల్లో ఎన్‌సీఈఆర్‌టీలో లైఫ్ ప్రాసెసెస్ జీవక్రియలు అనే పాఠంలో మనకి 4 కాన్సెప్ట్‌లు ఉన్నాయి. ఒకటి పోషణ, అది మన యాప్‌లో కంప్లీట్ అయింది. రెండోది శ్వాసక్రియ రెస్పిరేషన్, ఇది కూడా కంప్లీట్ అయింది. మూడోది సర్క్యులేషన్ దట్ మీన్స్ రవాణా వ్యవస్థ, హార్ట్ స్ట్రక్చర్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. మరి ఫోర్త్ టాపిక్ ఏంటంటే ఎక్స్‌క్రిటరీ సిస్టమ్, దాన్నే విసర్జక వ్యవస్థ అంటారు. ఓకేనా. సో మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బేసిక్స్ నుంచి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేస్తామంటే ఎక్స్‌క్రిషన్ అనే పదం మీద కూడా బిట్స్ వస్తాయన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని బేసిక్స్ నుంచి మనం వెళ్దాం. రైట్. సో జనరల్‌గా అండి, మనం మన యొక్క డైలీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రతిరోజు యాక్టివిటీస్‌లో భాగంగా శరీరంలో అనేక జీవక్రియలు అనేటివి నిర్వహణ అనేది జరుగుతుంది. సో జీవక్రియలు అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ అని చెప్పి మనం పిలవచ్చండి. శరీరంలో అనేక జీవక్రియలు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి నేను కనిపించినా కనిపించకపోయినా జస్ట్ బోర్డ్‌ని అబ్జర్వ్ చేయండి చాలు. ఓకేనా. సో శరీరంలో అనేక రకాల జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. వాటిని మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నాం. మరి అనేక జీవక్రియలు జరగడం ద్వారా మన శరీరానికి కావాల్సినటువంటి శక్తి అనేది ఏదైతే ఉందో, ఈ శక్తి అనేది లభిస్తా ఉంటది. ఏం లభిస్తదండి? శక్తి లభిస్తా ఉంటది. మరి ఈ శక్తి లభించే ప్రాసెస్‌లో ఓకేనా. సో మనకు కావాల్సినటువంటి శక్తి అనేది లభిస్తా ఉంటది. ఈ శక్తి లభించడం ద్వారా మన శరీరంలో అనేక క్రియలు మనం నిర్వహించగలుగుతాం. అవునా? మరి ఈ శక్తి అనేది ఉత్పత్తి అయిన తర్వాత ఎక్కడన్నా గాని ఒక పాజిటివ్ ఉంటే ఒక నెగెటివ్ ఉంటదంటారు కదా! అట్లా శక్తి అనేది ఉపయోగించుకున్న తర్వాత శరీరంలో అనేక రకాల వ్యర్థ పదార్థాలు, అంటే వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ వ్యర్థ పదార్థాలనేవి తయారవ్వడం అనేది జరుగుతుంది. లేదా వ్యర్థ పదార్థాలనేవి డిపాజిట్ అవ్వడం జరుగుతా ఉంది. అవునా? వ్యర్థ పదార్థాలు కనిపిస్తా ఉంటాయి. మరి ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ వ్యర్థ పదార్థాలనేవి ఏవైతే ఉన్నాయో, ఖచ్చితంగా ఇవేంటంటే బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అవునా? శరీరం నుంచి బయటకు రావాలి. అంటే ఏంది? ఎగ్జిట్ అవ్వాలన్నమాట. సో ఆల్ ద వేస్ట్ మెటీరియల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ హావ్ టు బి ఎలిమినేటెడ్. ఓకేనా. ఎలిమినేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే నేనేమంటానంటే మానవ శరీరంలో, మానవునిలో ఓకేనమ్మా. సో మానవునిలో కూడా అనేక రకాల వ్యర్థ పదార్థాలనేవి ఉంటాయి. ఉదాహరణగా మనం CO2 అనేది ఒక వ్యర్థ పదార్థంగా తీసుకోవచ్చు. మరి H2O తీసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని నత్రజని సంబంధిత పదార్థాలు అంటే నైట్రోజనస్ కాంపౌండ్స్ అంటారు. ఏదండి? నైట్రోజనస్ కాంపౌండ్స్. నైట్రోజనస్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే యూరియా అని, అదేవిధంగా యూరియా తర్వాత యూరిక్ యాసిడ్. ఓకేనమ్మా. అదేవిధంగా నైట్రోజనస్ కాంపౌండ్స్‌లో భాగంగా మన శరీరంలో బైల్ సాల్ట్స్ అంటే పైత్య రసానికి సంబంధించిన లవణాలు. ఓకేనమ్మా. అదేవిధంగా మన శరీరంలో ఇంకా వ్యర్థ పదార్థాలు తీసుకుంటే స్వెట్, ఓకేనా, చెమట కూడా మనకు వ్యర్థ పదార్థాలే. సో శరీరంలో ఇలా కొన్ని రకాల వ్యర్థ పదార్థాలనేవి శరీరంలో ఉంటాయి. అవన్నీ కూడా బయటకు ఎలిమినేట్ అవ్వాలి. ఏమవ్వాలండి? అన్నీ కూడా బయటకు పోవాలి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మన శరీరంలో అన్నిటికన్నా అత్యంత విషపూరితమైనటువంటి వ్యర్థ పదార్థం ఏది? ఇది ఇంపార్టెంట్ అండి. 10th క్లాస్‌లో ఇవ్వడం జరిగింది. అత్యంత అత్యంత విషపూరితమైనటువంటి వ్యర్థ పదార్థం ఏంది అంటే దట్ ఈస్ కాల్డ్ అమ్మోనియా. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఈ అమ్మోనియా అనేది ఏదైతే ఉందో శరీరంలో అత్యంత విషపూరితమైనటువంటి వ్యర్థ పదార్థం. మోస్ట్ టాక్సిక్ మెటీరియల్స్ ఇన్ అవర్ బాడీ. సో మోస్ట్ టాక్సిక్ సబ్స్టెన్స్, ఓకేనా, హైయెస్ట్ టాక్సిక్ సబ్స్టెన్స్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ ఈజ్ ద అమ్మోనియా. ఏంటన్నా? అమ్మోనియా అనేది అత్యంత విషపూరితమైనటువంటి పదార్థంగా మనం పరిగణించవచ్చు అనమాట. ఓకేనా. మరి ఇలాంటి అమ్మోనియా అయితే నేనేమంటా, శరీరంలో ఉన్నటువంటి ఇలాంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఏమవ్వాలండి? బయటకు పోవాలి. ఎక్కడికి పోవాలి? శరీరంలో వ్యర్థ పదార్థాలు బయటకు పోవాలి. మరి బయటికి పోవాలి అంటే ప్రత్యేకంగా ఒక వ్యవస్థ అనేది పనిచేయాలి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడాన్ని విసర్జన అని అంటారు. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటండి? శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు బయటికి పంపాలి. ఇలా పంపడాన్ని ఏమంటారంటే ఎక్స్‌క్రిషన్ లేదా విసర్జన అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తామండి? విసర్జన. ఇక్కడ నేను రాసినటువంటి ఎక్స్‌క్రిషన్ అని పిలుస్తున్నటువంటి పదం ఏదైతే ఉందో ఇది ఏ భాష నుంచి తీసుకున్నాం అంటే లాటిన్ భాష నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందండి? లాటిన్ భాష నుంచి తీసుకోవడం జరిగింది. జాగ్రత్తగా వినండి. ఓకేనా. ఈ ఎక్స్‌క్రిషన్ అని పిలుస్తున్నటువంటి పదం ఏదైతే ఉందో ఇది ఏ భాష నుంచి తీసుకున్నాం మనము? లాటిన్ భాష నుంచి తీసుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి నాన్న? లాటిన్ భాష. మరి లాటిన్ భాషలోని ఎక్స్ అంటే ఏంటి అంటే ఔట్ అంటాము.
తర్వాత క్రేనర్ అంటే ఏంటంటే సిఫ్ట్ అంటారు. అంటే శరీరంలో ఉన్నటు వ్యర్థ పదార్థాలు ఏం చేయాలండి? ఔట్ సిఫ్టింగ్ అనమాట. అంటే బయటకి పంపించాలన్నమాట. ఏం చేయాలండి? బయటికి పంపించాలి. ఇలా పంపించడాన్నే మనం ఏమని పిలుస్తామంటే ఎక్స్‌క్రిషన్ అంటారు. మరి శరీరంలో మనం విసర్జిస్తున్నటువంటి పదార్థాలు ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయి చాలా. కార్బన్ డయాక్సైడ్ ఉంది, హైడ్రోజన్ ఉంది, నత్రజని సంబంధిత వ్యర్థాలు అంటే నైట్రోజనస్ కాంపౌండ్స్. ఎగ్జాంపుల్ యూరియా, యూరిక్ యాసిడ్ తీసుకుందాం. తర్వాత బైల్ సాల్ట్స్, స్వెట్ ఇవన్నీ కూడా మన శరీరానికి అవసరం లేనటువంటి పదార్థాలు. అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి నాన్న? జీవక్రియలు. మొదటి పదం అదే కదా రాశాను. శరీరంలో అన్ని రకాల జీవక్రియలు జరిగిన తర్వాత మిగిలినటువంటి వ్యర్థ పదార్థాలు తొలగించడాన్నే మనం ఏమంటాం అంటే విసర్జన అని చెప్పి అంటారు. సో, పోలీస్ లాంటి పరీక్షలకు వచ్చేసరికి ఏంటి అంటే ఇవి డైరెక్ట్‌గా అడుగుతాడు. ఈ క్రింది వాళ్ళ విసర్జనకు సంబంధించినటువంటి సరైన వాక్యాన్ని గుర్తించండి అని అడిగితే మనం ఇలా చెప్పాల్సి ఉంటదన్నమాట. ఓకేనా? రైట్. తర్వాత మరి విసర్జన అని చెప్పి మాట్లాడుకున్నాం కదండీ! విసర్జన అంటే ఏంటి? ఇప్పుడు మీకు అర్థమైపోయింది. అయితే మానవ శరీరంలో ఓకేనమ్మా? సో, మానవ శరీరంలో మానవ శరీరంలో గల వ్యర్థ పదార్థాలు అనేటివి ఏవైతే ఉన్నాయో, ఈ వ్యర్థ పదార్థాలు తొలగించాలంటే ప్రత్యేకంగా మనకేం కావాలంటే అవయవం గావాలి. ఏం గావాలంటే ప్రత్యేకమైనటువంటి అవయవాలు. స్పెషలైజ్డ్ ఆర్గాన్స్ హాస్ టు బి దేర్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ద వేస్ట్ మెటీరియల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ. ఓకేనా? సో, శరీరంలోని ఈ వేస్ట్ మెటీరియల్స్ తొలగించడానికి అవయవాలు కావాలి. మరి అలాంటి అవయవాలు ఏమన్నా ఉన్నాయా సార్ అంటే, ఏంటి సార్ అంటే మూత్రపిండాలు అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? అలాంటి అవయవాలేవి మూత్రపిండాలు. జాగ్రత్తగా వినాలి. సో, మానవ శరీరంలోని ప్రధాన విసర్జకాంగం అంటే మెయిన్ ఎక్స్‌క్రిటరీ ఆర్గాన్ ఏంటి అంటే మూత్రపిండాలు. మూత్రపిండాలను ఇంగ్లీష్‌లో ఏమంటారంటే కిడ్నీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కిడ్నీ అని చెప్పి పిలవడం జరుగుతా ఉంటది. జాగ్రత్తగా వినాలి. ఓకేనా? మరి కిడ్నీ యొక్క అధ్యయనాన్ని ఓకేనమ్మా? కిడ్నీ యొక్క అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే నెఫ్రాలజీ అంటారండి. మూత్రపిండాలు సాధారణంగా 10 సెంటీమీటర్ల పొడవుంటాయి. 5-6 సెంటీమీటర్ బ్రెడ్త్ లేదా వెడల్పు ఉండడం జరుగుతుంది. మూత్రపిండాలు 4-6 సెంటీమీటర్లు మందం కలిగి ఉంటాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మరి మూత్రపిండాలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఇవేం చేస్తాయంటే నీరు మరియు రక్తం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నీరు మరియు రక్తం శుద్ధి చేయవు. గుర్తుపెట్టుకో. ఏం చేయవండి? శుద్ధి చేయవు. కానీ ఏం చేస్తాయి? వడపోస్తాయి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకేనా? సో, ఏం చేస్తాయంటే ఇట్ డస్ నాట్ ప్యూరిఫై ద బ్లడ్ అండ్ వాటర్. బట్ ఇట్ ఫిల్ట్రేట్స్ ద బ్లడ్ అండ్ వాటర్. ఎందుకో చెప్తాను. ఓకేనా? సో, వడపోస్తాయి. కానీ శుద్ధి చేయడం అంటే ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ తీసేసి ఆక్సిజన్ యాడ్ చేయడం, అది శుద్ధి చేయడం, ప్యూరిఫై చేయడం. అలా కాకుండా వేస్ట్ మెటీరియల్స్ తీసేయాలి కాబట్టి ఫిల్ట్రేషన్ అనేది జరుగుతా ఉంటది. ఎలాంటి ఫిల్ట్రేషన్ అంటే అది అల్ట్రా ఫిల్ట్రేషన్ సూక్ష్మ వడపోత అనే ఒక పద్ధతి ద్వారా జరుగుతుంది. ఏంటి నాన్న? అల్ట్రా ఫిల్ట్రేషన్. ఓకేనా? అల్ట్రా ఫిల్ట్రేషన్. దీన్ని సూక్ష్మ వడపోత అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? సూక్ష్మ వడపోత అని చెప్పి మనం పిలవడం జరుగుతా ఉంటది. అయితే మానవుని యొక్క కిడ్నీల గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? మానవుని యొక్క కిడ్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే కిడ్నీల యొక్క స్ట్రక్చర్‌ని మనం డ్రా చేసే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా? మూత్రపిండాల యొక్క స్ట్రక్చర్‌ని. సో, మూత్రపిండాలు కూడా ఏంటంటే ఒక పెద్ద ధమని, ఒక పెద్ద సిరతో కనెక్ట్ అయ్యి ఉంటాయండి. మూత్రపిండాలు కూడా ఒక పెద్ద ధమని, ఒక సిరతో కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో, జాగ్రత్తగా వినండి. ఓకే. సో, మూత్రపిండాల స్ట్రక్చర్ నేనిక్కడ డ్రా చేస్తున్నాను. ఓకేనా? సో, మూత్రపిండాల స్ట్రక్చర్ డ్రా చేసినప్పుడు ప్రధానంగా 2 రక్తనాళాలతో కలపబడి ఉంటాయన్నమాట. రక్తనాళాలంటే బ్లడ్ వెసెల్స్ అని చెప్పి పిలుస్తా ఉంటారు. ఓకేనా? సో, దీన్ని మనం ఏమంటాం అంటే బృహత్ ధమని లేదా ప్రధాన ధమని లేదా దీన్ని ఏమంటాం అంటే డార్సల్ అయోర్టా అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? డార్సల్ అయోర్టా. ఇది పెద్ద సిర. సో, దీన్నేమంటారంటే వెనా కేవా అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? వెనా కేవా అని చెప్పి మనం పిలుస్తాం. లేదా మహాశిర అని చెప్పి కూడా మనం పిలుస్తామండి. మహాశిర. సో, దీన్ని తీసుకుంటే మనం ఏమని పిలుస్తామంటే ధమని, ప్రధాన ధమనిగా మనం పరిగణిస్తామనమాట. ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకసారి మానవ శరీరంలోని జీర్ణ వ్యవస్థను మీరు గమనిస్తే జీర్ణాశయం యొక్క డయాగ్రామ్‌ని మనం ఇలా అనుకుంటే అలా డయాగ్రామ్ మన యాప్‌లో చెప్పుకున్నాం కదా! ఇటువైపు ఏముంటదండి? దాదాపుగా 1.5 కేజీ బరువు కలిగినటువంటి ఏముంటదండి? కాలేయం ఉంటుంది. ఏముంటుంది? కాలేయం అనేది కనబడతా ఉంటది.
ఈ కాలేయం బరువు ఎంత? 1.5 కేజీ. ఎంత బరువు కాలేయం బరువు? 1.5 కేజీ. మరి 1.5 కేజీ బరువు కలిగినటువంటి కాలేయం అనేది ఏదైతే ఉందో, ఈ కాలేయం అనేది శరీరానికి ఎటువైపుగా ఉన్నట్టు కనబడుతుంది మనకి? కుడివైపుగా ఉన్నట్టుగా కనబడుతా ఉంది. కాబట్టి దీని యొక్క బరువు కుడివైపు ఉంది కాబట్టి దీని యొక్క బరువు వచ్చేసరికి కింద ఏ అవయవం ఉంటే ఆ అవయవం మీద పడే అవకాశం ఉంది. అందుకని ఏంటంటే మానవ శరీరంలో కుడివైపుగా ఉన్నటువంటి మూత్రపిండం అనేది ఎడమ వైపుగా ఉన్నటువంటి మూత్రపిండం కన్నా కాస్త దిగువగా ఉంటది. కాబట్టి మీరు కంపేర్ చేస్తే కుడివైపుగా ఉన్నటువంటి మూత్రపిండం అనేది కాస్త దిగువగా ఉంది ఎడమ వైపుతో కంపేర్ చేసినప్పుడు. మరి ఇగోండి మూత్రపిండం మీద టోపీ ఆకారంలో ఒక గ్రంథి కనబడతా ఉంటది. టోపీ ఆకారంలో ఒక గ్రంథి కనబడతది. ఆ గ్రంథి పేరేంటి అంటే అధివృక్క గ్రంథి అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? అధివృక్క గ్రంథి. టోపీ ఆకారంలో ఉన్నటువంటి గ్రంథి పేరు ఏంటి అంటే అధివృక్క గ్రంథి అంటారు. అధివృక్క గ్రంథికి ఇంగ్లీష్‌లో ఏం పేరు అంటే అడ్రినల్ గ్లాండ్ అని చెప్పి పిలుస్తా ఉంటాం. అధివృక్క గ్రంథి మన యొక్క బీపీని కంట్రోల్ చేస్తది. బీపీ అంటే ఏంటి? బ్లడ్ ప్రెషర్. రక్తనాళాల్లో రక్తం ప్రవహించే వేగాన్ని మనం బీపీగా పరిగణిస్తాం. ఏంటండి? రక్తనాళాల్లో రక్తం ప్రవహించే వేగం ఏదైతే ఉందో దాన్నే బీపీగా పరిగణిస్తాం. సో, అధివృక్క గ్రంథి మూత్రపిండం మీద ఏ ఆకారంలో ఉంటుందంటే టోపీ ఆకారంలో ఉంటుంది. సో, క్యాప్ షేప్డ్ స్ట్రక్చర్ అని చెప్పి మనం చెప్పాలి. మరి ఇది ఎడమ వైపు ఉంది కాబట్టి ఎడమ కిడ్నీ, కుడివైపు ఉంది కాబట్టి ఈ కుడి కిడ్నీ. ఎడమ మూత్రపిండం అని చదవాలి. ఇది కుడివైపు ఉంది, కుడి మూత్రపిండం. మూత్రపిండం నుంచి మనకి మూత్రాన్ని తీసుకురావడానికి ఓకేనా? మూత్రపిండం నుంచి మూత్రాన్ని తీసుకురావడానికి మానవుని విసర్జక వ్యవస్థలో ప్రధాన అవయవాలు అంటే మూత్రపిండం, ఇక్కడ మరొక 2 భాగాలు ఉన్నాయి. సో, ఇది ఎడమ వైపు ఉంది కాబట్టి దీన్ని ఏమనుకుందాం? ఎడమ మూత్రపిండం. సో, ఇంగ్లీష్‌లో లెఫ్ట్ కిడ్నీ అని చెప్పి మనం పిలుచుకుందాం. ఇదేంటి? రైట్ కిడ్నీ. మూత్రపిండాల నుంచి మూత్రం తీసుకురావడానికి దాదాపుగా 30 సెంటీమీటర్లు పొడవున్నటువంటి తెలుపుగా ఉన్నటువంటి నాళాలు లేదా పైప్స్ ఉంటాయి. వీటిని మనం ఏమంటారంటే ఇంగ్లీష్‌లో యురేటర్స్ అని చెప్పి పిలుస్తారు. తెలుగులో మూత్రనాళాలు అని చెప్పి పిలుస్తారు నాన్న. ఏమని పిలుస్తారు? మూత్రనాళాలు లేదా యురేటర్స్. ఈ 2 యురేటర్స్ మనకి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఈ 2 యురేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పెరిస్టాలిక్ చలనాలను ప్రదర్శిస్తాయి. ఏ చలనాలండి? పెరిస్టాలిక్ చలనాలు చాలా ఇంపార్టెంట్. పెరిస్టాలిక్ చలనాలను ప్రదర్శిస్తాయి. సో, ఇగోండి ఇక్కడ రాస్తున్నాను. పెరిస్టాలిక్ మూవ్‌మెంట్స్. ఓకేనా? పెరిస్టాలిక్ మూవ్‌మెంట్స్ అంటారు. పెరిస్టాలిక్ చలనాలు. సో, పెరిస్టాలిక్ చలనాలను ప్రదర్శిస్తున్నటువంటి నాళం అంటే మూత్రనాళం అని చెప్పేసి మనం పిలుస్తాం. దాన్నే యురేటర్ అంటారు. పెరిస్టాలిక్ మూవ్‌మెంట్స్ అంటే ఏంటంటే యూరిన్ మనం ఎప్పుడో పోసిన కంటిన్యూ ధారలా పోయి ఇలా డ్రాప్ అంటే వేవ్స్‌లా పోస్తాయి. యూరిన్ వస్తా ఉంటది. మళ్ళీ మరికొంచెం వస్తా ఉంటది. అంటే ఈ లోపల పైప్ అనేది ఇలా కదులుతా ఉంటది. అప్పుడు కొంచెం డ్రాప్ బై డ్రాప్ వస్తా ఉంటదనమాట. అలాంటి మూవ్‌మెంట్స్‌ని ఏమంటారంటే పెరిస్టాలిక్ మూవ్‌మెంట్స్ అని చెప్పి పిలుస్తారు. ఇది దేనితో తయారవుతుందంటే ఇది స్తరిత ఉపకళా కణజాలంతో తయారవుతాయి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? స్తరిత ఉపకళా కణజాలం. స్తరిత ఉపకళా కణజాలం. సో, స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ అంటారు. నేను ఆల్రెడీ 9th క్లాస్ టిష్యూస్ లెసన్‌లో చెప్పడం జరిగింది. ఇది మీరు యాప్‌లో క్లాస్ విన్నట్టయితే మీకు అర్థమవుతుంది. ఓకేనా? స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ అని చెప్పి మనం పిలుస్తాం. స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూతో తయారైందనమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మూత్రనాళాలు వచ్చేసరికి ఎందులో ఓపెన్ అవుతాయి సార్ అంటే వచ్చేసరికి మనకి ఈ క్రింది ఉన్నటువంటి ఒక సంచి వంటి నిర్మాణం కనబడతా ఉంటదనమాట. దీన్ని మనం ఏమంటామంటే మూత్రాశయం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? మూత్రాశయం అని చెప్పి పిలుస్తారు. మూత్రాశయం అంటే ఇంగ్లీష్‌లో యూరినరీ బ్లాడర్ అని చెప్పి మనం పిలవడం జరుగుతా ఉంటది. ఏంటండి? యూరినరీ బ్లాడర్. ఓకేనా? యూరినరీ బ్లాడర్. యూరినరీ బ్లాడర్ అనేది జనరల్‌గా దీని యొక్క కెపాసిటీ ఓవరాల్ కెపాసిటీ ఎంతంటే 750 ఎంఎల్. దీని నిండా నింపితే 750 ఎంఎల్ అనేది యూరిన్ పడతా ఉంటది. కానీ 300 నుంచి 400 ఎంఎల్ యూరిన్ ఉండేసరికి మూత్రం వస్తున్నట్టుగా ఉంటదనమాట. సో, దాన్ని ఏమంటారంటే మిక్చరేషన్ అంటారు. అంటే 300 నుంచి 400 ఎంఎల్ యూరిన్ ఉంటే గనక దాన్ని వెర్జ్ ఆఫ్ మిక్చరేషన్ లేదా విసర్జన పరిమాణం అని చెప్పి పిలుస్తారు. 300 నుంచి 400 ఎంఎల్ యూరిన్ ఉంటే 700 ఎంఎల్ యూరిన్ అనేది జనరల్‌గా పడతా ఉంటది. ఒక రోజుకి ఎంత యూరిన్ పోస్తాం సార్ అంటే 1.5 లీటర్స్. ఒక రోజుకి మనం ఎంత యూరిన్ పోస్తాం అంటే లీటర్‌న్నర యూరిన్ పోస్తా ఉంటామన్నమాట. అంటే ఒక కిన్లీ వాటర్ బాటిల్ మళ్ళా
ఒక 40 రూపీస్ థమ్స్ అప్ డ్రింక్ బాటిల్ ఎంత క్వాంటిటీ అంత పోస్తాం అనమాట. అర్థమైందా? మరి మూత్రపిండాలు అనేటివి ఏవైతే ఉన్నాయో, మూత్రపిండాలు బయట భాగాన్ని మనం ఏమంటాం అంటే వల్కలం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తారు? వల్కలం. దాన్నే కార్టెక్స్ అంటారు. మరి బయట ఉన్నటువంటి కార్టెక్స్ అనేది ఎలా ఉంటదంటే మనకి కాన్వెక్స్ షేప్‌లో కనిపిస్తూ ఉంటది. ఓకేనా? కుంభాకార అంటారు. మరి మూత్రపిండం లోపల భాగం ఏదైతుందో దీన్ని ఏమని పిలుస్తారంటే మెడుల్లా అని చెప్పి పిలుస్తారండి. తెలుగులో వచ్చేసరికి దవ్వ అంటారు. తెలుగులో ఏమంటారండి? దవ్వ. సో, ఇంగ్లీష్‌లో వచ్చేసరికి మెడుల్లా. మెడుల్లా అండ్ మనకి బయట ఉండేదాన్ని ఏమంటారంటే కార్టెక్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతా ఉంటది. మూత్రపిండం లోపలికి ఒక రక్తనాళం వెళ్తది. మళ్ళీ ఒక రక్తనాళం బయటకొస్తది. అంటే ఒక బ్లడ్ వెసెల్ లోపలికి వెళ్తే, ఒక బ్లడ్ వెసెల్ బయటకొస్తదనమాట. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మూత్రపిండం లేదా కిడ్నీ లోపలకు మనకేందంటే కిడ్నీ లోపలకు మంచి రక్తాన్ని తీసుకువెళ్ళే మంచి ఇంపార్టెంట్ పాయింట్. మంచి రక్తాన్ని తీసుకెళుతూ, ఆ మంచి రక్తంతో పాటుగా వ్యర్థ పదార్థాలుంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మంచి రక్తం అంటే ఏంటి సార్ అంటే, ఆక్సిజన్‌తో ఉన్నటువంటి రక్తాన్ని మంచి రక్తం. కానీ అందులో వ్యర్థ పదార్థాలున్నాయి. మరి కిడ్నీల యొక్క ఫంక్షన్ ఏంటి? నీరు మరియు రక్తం వడపోతాయి కదా! సో, లోపలకు మంచి రక్తాన్నితో పాటుగా వ్యర్థ పదార్థాలు తీసుకెళ్ళే పైపనమాట. ఇలా లోపలికి వ్యర్థ పదార్థాలు తీసుకువెళ్ళే పైపు. ఓకేనా? లేదా బ్లడ్ వెసెల్ ఏంటి అంటే గనక దాన్ని రేనల్ ఆర్టరీ అని చెప్పి పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి? రేనల్ ఆర్టరీ. సో, తెలుగులో వృక్క ధమని అని చెప్పి పిలుస్తారు. మరి మూత్రపిండం నుంచి బయటకు వస్తున్నటువంటి సిర ఇదేదంటే వృక్క సిర అని చెప్పి మనం పిలవడం జరుగుతా ఉంటది. ఏమని పిలుస్తారు? వృక్క సిర. సో, దీన్నొచ్చేసరికి రేనల్ వీన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతా ఉంటది. ఏమని పిలుస్తారండి? రేనల్ వీన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటది. సో, రేనల్ ఆర్టరీ, రేనల్ వీన్ గురించి మనం మాట్లాడుకున్నాం గదా! తర్వాత యురేటర్ అంటే మూత్రనాళం అంటే యూరిన్ తీసుకొచ్చేది. ఇప్పుడు ఇంపార్టెంట్ బిట్ ఒకటి మీకు చెప్తాను చూడండి. ఇంపార్టెంట్ బిట్ ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మరిక్కడ రేనల్ ఆర్టరీ, అదేవిధంగా రేనల్ వీన్, అదేవిధంగా యురేటర్. యురేటర్ అంటే మీకు తెలుసు కదా! మూత్రనాళం. ఇక్కడ యూరిన్‌ని తీసుకుపోయేది. సో, ఇగోండి ఇక్కడ రేనల్ ఆర్టరీ తర్వాత ఏంటి? రేనల్ వీన్ అంటే వృక్క సిర. దాంతో పాటు యూరిన్ తీసుకుపోయేదేంటి? ఈ పైపే కదా! దీన్నేమంటారు? యురేటర్ అంటారు. మూత్రనాళం. ఈళ్ళ ముగ్గురు కలిసినటువంటి చోటు ఏదైతే ఉందో దాన్ని హైలం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? హైలం అని చెప్పి పిలవడం జరుగుతా ఉంటది. చాలా చాలా ఇంపార్టెంట్. హైలం అంటే ఏంటి అంటే ప్లేస్ వేర్ రేనల్ ఆర్టరీ, రేనల్ వెయిన్ అండ్ యురేటర్ ఓపెన్స్ ఎట్ ఎ సింగిల్ ప్లేస్ ఈస్ కాల్డ్ యాస్ హైలం. ఏమంటారండి? హైలం అంటారు. మరి మూత్రపిండాలు నీరు మరియు రక్తాన్ని వడపోస్తాయి అన్నాం. మరి మూత్రపిండాల్లో దాదాపుగా మనకి 3-5 మిలియన్స్ ఓకేనా? 3-5 మిలియన్స్ అతి చిన్న కణాలు ఉంటాయన్నమాట. వాటిని ఏమంటారంటే నెఫ్రాన్స్ అంటారు. ఏమంటారంటే నెఫ్రాన్స్. నెఫ్రాన్స్ లేదా మూత్రనాళికలు అంటారు. ఒక నెఫ్రాన్స్ లేదా తెలుగులో కూడా నెఫ్రాన్లు అనొచ్చు. ఇంకా అచ్చు తెలుగులో చెప్పాలంటే మూత్రనాళికలు ఉంటాయి. 5-8 మిలియన్స్ ఉంటాయి ఒక్కొక్క కిడ్నీ. 3-5 మిలియన్స్ ఒక్కొక్క కిడ్నీలో. ఇవి ఏం చేస్తాయంటే ఫిల్ట్రేషన్‌లోని ప్రధాన పాత్ర పోషిస్తా ఉంటాయి. అంటే క్లీనింగ్ చేయడంలోను, వడపోత చేయడంలోని ప్రధాన పాత్ర పోషిస్తా ఉంటాయి. మరి నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఒక కిడ్నీని కట్ చేసి కిడ్నీ లోపల స్ట్రక్చర్‌ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్. ఇంకా మన క్లాసెస్ కావాలి అనుకుంటే బయాలజీ ఇట్ సింపుల్ లవ్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఇదే ఛానల్ పేరుతో మొబైల్ యాప్ కూడా ఉంది. బయాలజీ ఇట్ సింపుల్ లవ్ అని చెప్పేసి మొబైల్ యాప్. ఈ మొబైల్ యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకుని అందులో కంటెంట్ అనేది మనకు కనిపిస్తా ఉంటది. రైట్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.